బంగారు మురుగులు. ఈ కథను రాసిన వారు సేల రామకృష్ణ. ఒక ఊళ్ళో రామయ్య అనే ఆయన ఉన్నాడు. ఆయనకు 60 ఏళ్ళు నిండాయి. ఆయన కొడుకు సుబ్బారాయుడు, అతని భార్య దుర్గాంబ. దుర్గాంబకు ఆంజనేయులు అనే తమ్ముడు ఒకడు ఉన్నాడు. వీరంతా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. రామయ్య గారి చేతులకు 4-5 వందల విలువ చేసే బంగారు మురుగులు ఉన్నాయి. దుర్గాంబ ఎప్పుడూ వాటి వంక ఆశగా చూస్తుండేది. వాటి కోసమైనా తన కోడలు తనకింత గంజి పోస్తుంది లెమ్మని రామయ్య అనుకునేవాడు. తండ్రి చనిపోయినాక వాటిని చెడగొట్టి తన పెళ్ళాం ఇష్టప్రకారం నగలు చేయించాలని సుబ్బారాయుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు రామయ్య మామూలు ప్రకారం సాయంత్రం వేళ పొలంలోని మామిడి చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోయి చీకటి పడిన దాకా ఇంటికి రావటం ఏమారాడు. చీకటి పడితే ఆయనకు బొత్తిగా చూపు ఆనదు. ఆలోచన కట్టిపెట్టి ఆయన చుట్టూ కలియ చూసి కంగారు పడ్డాడు. ఎవరర్రా, దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని ఆయన కేక పెట్టాడు. ఎవరైనా సాయంగా వచ్చి తనను ఇంటికి చేరుస్తారని. కొంచెం దూరంగా పొలంలో పనిచేసుకుంటున్న ఆంజనేయులు ముసలాయన పెట్టిన కేక విని ఆయన పరిస్థితి అర్థం చేసుకొని దగ్గరకు వచ్చి కొడవలి ఆయన పీకకు పెట్టి మారు గొంతుకతో మురుగులిచ్చేయ్ అని అన్నాడు. ఇక చేసేది లేక రామయ్య తన మురుగులు తీసి ఆంజనేయులుకిచ్చాడు. వాటిని తీసుకొని ఆంజనేయులు వెళ్ళిపోయాడు. తరువాత ఎలాగో రామయ్య ఇంటికి చేరాడు. రామయ్య వద్ద నుంచి మురుగులు కాజేసిన ఆంజనేయులు కంసాలి కనుక రాజు దగ్గరికి వెళ్ళి, నీకు సగం వాటా ఇస్తాను, ఈ బంగారం అమ్మిపెట్టు అని అన్నాడు. కంసాలి సరేనన్నాడు. పొద్దుపోయి ఇల్లు చేరిన మామగారి చేతులు బోడిగా ఉండటం చూసి దుర్గాంబ ఉండబట్టలేక మురుగులు ఏవి అని అడిగింది. నీకు నగలు చెయ్యమని కంసాలికిచ్చాను అన్నాడు రామయ్య సమయస్ఫూర్తితో. దుర్గాంబ సంతోషపడి తమ కోసం ప్రత్యేకంగా చేసుకున్న వంటకాలు కూడా ఆ రాత్రి మామగారికి వడ్డించింది. కనకరాజు అర్ధరాత్రి అయినా ఏదో పని చేస్తుండటం గమనించి అతని భార్య మీనాక్షి లేచివచ్చి, ఇంత పొద్దుపోయి ఏం చేస్తున్నావని అడిగింది. భార్యను చూసి కంగారు పడి కనకరాజు చెయ్యి కాల్చుకొని పోయి పడుకోమని ఆమెను కసిరాడు. ఆమెకు అనుమానం వేసింది, అయినా వెళ్ళి పడుకుంది. దుర్గాంబ కోడి కోయక ముందే లేచి కంసాలి కనకరాజు ఇంటికి పరుగు తీసింది. కనకరాజు ఇంట్లో లేడు, కాలువగట్టుకు వెళ్ళాడు. మా మామగారు బంగారు మురుగులు చెడగొట్టి నాకు నగలు చెయ్యమని ఇచ్చారట. నాకు ఫలానా నగలు కావాలి. మీ ఆయన రాగానే ఒకసారి వచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని మీనాక్షికి చెప్పి దుర్గాంబ ఇంటికి తిరిగి వచ్చింది. కనకరాజు ఇంటికి రాగానే మీనాక్షి ఆయనతో దుర్గాంబ చెప్పమన్నట్టు చెప్పింది. అతను మొదట ఆశ్చర్యపడి ఆ సరుకు వారిది కాదులే అని తన భార్యకు నచ్చజెప్పాడు. తాను కంసాలి ఇంటికి వెళ్ళి వచ్చిన సంగతి ఇంట్లో అందరి ముందు దుర్గాంబ చెప్పింది. ఆమె మాటలు విని ఆంజనేయులు రామయ్య కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. కాని ఇద్దరూ బయటపడలేదు. ఆ తరువాత వీలు చూసుకొని ఆంజనేయులు కంసాలి వద్దకు వెళ్ళి మురుగుల ప్రసక్తి తెచ్చాడు. గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగగల కనకరాజు, ఏం మురుగులు, నువ్వు నాకేమి ఇవ్వలేదే, కావలిస్తే న్యాయస్థానానికి వెళ్ళు అని అన్నాడు. అప్పటికే అతనికి ఆ మురుగులు రామయ్య వన్న సంగతి కూడా తెలిసింది. ఈ మాటకు ఆంజనేయులు తెల్లబోయి తాను దొంగ అన్న సంగతి రుజువు చేసుకోలేక చేసిన దానికి పశ్చాత్తాపపడుతూ ఇంటిదారి పట్టాడు. రామయ్య మాత్రం రహస్యంగా తన కొడుకుతో తన మురుగులు క్రితం సాయంకాలం ఎవరో బలాత్కారంగా తీసుకున్నారని, చూపు ఆనక తాను ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయానని చెప్పాడు. ఈ మాట చెవిన పడిన అనంతరం సుబ్బారాయుడు తన బావమరిది ఆంజనేయులు కంసాలి ఇంటికి వెళ్ళి రావటం ఒక కంట కనిపెట్టాడు. ఆంజనేయులు వచ్చి కనకరాజుతో మాట్లాడేటప్పుడు తలుపు చాటున పొంచి ఉండి కనకరాజు భార్య మీనాక్షి అంతా విని సంగతి గ్రహించింది. పుట్టింటివారు మీనాక్షికి ఏమీ పెట్టలేదని కనకరాజు ఎప్పుడూ సాధించేవాడు. ఆ సాధింపులు వినలేకపోయేది మీనాక్షి. కిందటి రాత్రి తన భర్త కరిగించిన బంగారం తాను కాజేసి తన పుట్టింటి వారికిచ్చి నగలు చేయించి తెచ్చుకుంటే తన భర్త సాధింపులు కట్టుపడతాయని ఆమె అనుకుంది.
భర్త అలా బయటికి వెళ్ళగానే మీనాక్షి బంగారం సంగ్రహించి తన బొడ్డులో దాచుకుంది. బయటి పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి కనకరాజు బంగారం కనపడకపోయేసరికి తన పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు. తనను దాని ఊసే తెలియదని ప్రమాణం చేసింది మీనాక్షి. కనకరాజు తనకు చేసిన మోసానికి అతన్ని చంపి కసి తీర్చుకోవాలని ఆంజనేయులు అర్ధరాత్రి వేళ కనకరాజు ఇంటికి వచ్చి ఇంటి బయట గల చెట్లలో ఒకదాని చాటున దాక్కొని ఉండి అవకాశం కోసం చూస్తూ నిలబడ్డాడు. మురుగుల విషయంలో ఆంజనేయులకు కనకరాజుకు ఏదో సంబంధం ఉందని అనుమానించిన సుబ్బారాయుడు ఆంజనేయులను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండి అతని వెనకనే తాను కూడా వచ్చి ఒక పొదచాటున దాగి ఆంజనేయులు మీదనే దృష్టి పెట్టాడు. ఇంట్లో ఉన్న బంగారం ఇంట్లోనే మాయమైందంటే అది భార్య పని అనుకొని నిద్రపోతున్నట్టుగా నటించి పెళ్ళాన్ని కనిపెట్టసాగాడు కనకరాజు. బంగారం తన వద్దనే ఉండటం మంచిది కాదనుకొని మీనాక్షి చెమ్ముతో నీళ్లు పట్టుకొని చల్లగా ఇంటి నుంచి బయటికి వచ్చి ఊరి చివరకు బయలుదేరింది. దొంగ నిద్ర నటిస్తున్న కనకరాజు ఆమె వెనకనే బయలుదేరాడు. వాళ్ళిద్దరినీ చూసి వాళ్ళు ఎక్కడికి పోతున్నది అర్థం కాక ఆంజనేయులు కనకరాజు వెనకగా తాను కూడా బయలుదేరాడు. ఆంజనేయులు వెనకగా సుబ్బారాయుడు కూడా బయలుదేరాడు. ఈ నలుగురులో ఎవరికీ తమ వెనక ఎవరు వస్తున్నారనే సంగతి తెలియదు. మీనాక్షి తాను ఒంటరిగా పోతున్నానని అనుకుంది. కనకరాజు తన భార్యను తాను ఒక్కడే అనుసరిస్తున్నానని అనుకున్నాడు. అలాగే ఆంజనేయులకు తన ముందున్న ఇద్దరూ తెలుసుగాని తన వెనక వస్తున్న సుబ్బారాయుడి సంగతి తెలియదు. ఈ నలుగురు పిల్లలలాగా ఒకరి వెనకగా ఒకరు పోతుండటం వీధిలో అరుగు మీద నిద్రపోతున్నట్టు పడుకొని ఉన్న ఒక వ్యక్తి గమనించి సుబ్బారాయుడు వెనకగా ఎవరూ లేకపోవటం చూసి తాను అతని వెంట బయలుదేరాడు. మీనాక్షి ఊరి చివర పాడుబడ్డ దేవాలయం దగ్గర ఆగి అక్కడ చిన్న గుంటలో బంగారం ఉంచి దానిమీద ఇంత మట్టి కప్పి ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే మిగిలిన ముగ్గురు ఆ గుంట మీదికి ఒక్కసారిగా దూకి దానికోసం తన్నుకోసాగారు. ఇంతలో ఆగండి అని వెనక వచ్చిన మనిషి గట్టిగా గర్జించాడు. ముగ్గురు వెనక్కు తిరిగి చూసి ఆ కేక పెట్టినది ఆ ఊరి రాజు అని గ్రహించి ఆయన కాళ్ల మీద పడ్డారు. రాజు వాళ్ళ కథ అంతా విని బంగారాన్ని దొంగలించినందుకు ఆంజనేయులను, తోడు దొంగ అయి నమ్మక ద్రోహం చేసినందుకు కనకరాజును శిక్షించి బంగారాన్ని రామయ్యకు తిరిగి ఇప్పించాడు. కాలక్రమాన దుర్గమ్మ ఆ బంగారంతో నగలు చేయించుకుంది. ఇలా బంగారు మురుగులు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు సేల రామకృష్ణ. మరొక కథ బ్రతికి చెడ్డవాడు. ఈ కథను రాసిన వారు కె సుమిత్ర. ఒకప్పుడు వెంకటాపురంలో శేషాచార్యులు అనే కవి ఉండేవాడు. ఒకసారి ఆయన దూరగ్రామానికి వెళ్ళి అక్కడ వ్యవహారం చక్కబెట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ప్రయాణానికి గాను రంగయ్య అనే బండివాడు 5 వరహాల కిరాయికి బండి కట్టాడు. దారిలో రంగయ్య శేషాచార్యులను అయ్యా మీది వెంకటాపురమేనా అని అడిగాడు. ఏదో ఆలోచనలో ఉన్న శేషాచార్యులు తల ఎత్తి మాది అసలు సిద్ధాపురం, మా తండ్రిగారి హయంలో వెంకటాపురం వచ్చేశాం అని అన్నాడు. అంటే మీ పూర్వీకులది సిద్ధాపురమా అన్నాడు రంగయ్య ఎంతో ఆశ్చర్యపడుతూ. ఏం ఆశ్చర్యపోతున్నావు? ఆ ఊళ్ళో నీకు తెలిసిన బంధువులు ఉన్నారా అని శేషాచార్యులు అడిగాడు. రంగయ్య కొంచెం బాధపడుతున్నట్టుగా కనబడి ఒకప్పుడు ఉండేవారులేండి, వాళ్ళు కూడా పొట్టలు చేతపుచ్చుకొని తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. అది సరే, మీరు ఏం చేస్తూ ఉంటారు అని అన్నాడు. కవిత్వం చెబుతాను, కొద్దిపాటి కావ్యాలు రాశాను అన్నాడు శేషాచార్యులు. రంగయ్య సంబరపడిపోయి మీరు కవులా? చెప్పరేం? నాకు కవులంటే చాలా అభిమానం. మీలాంటి కవిని బండిలో తీసుకుపోతున్నందుకు నాకెంతో గర్వంగా ఉన్నది. మీ తండ్రి తాతలు కూడా కవులేనా అండి అని అడిగాడు. బండివాడి మాటలకు శేషాచార్యులు నవ్వి వాళ్ళ రక్తంలో కవిత్వం పొంగులు పారింది కనుకనే నేను కవినయ్యాను అని అన్నాడు. రంగయ్య కొంచెం ఆలోచించి నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా, ఈ కవిత్వం మీకు తిండి పెడుతున్నదా అని అడిగాడు. శేషాచార్యులకు వాడి ప్రశ్న తెలివిగా కనిపించింది. ఆయన వాడితో ఇప్పుడు కవులను పోషించే రాజులు, కవిత్వాన్ని ఆదరించే మహానుభావులు ఎవరున్నారు కనుక మా తాత గోవర్ధనాచార్యులు సిద్ధాపురం సంస్థానంలో పేరు మోసిన కవి. రాజా రఘుపతిరావు గారు మా తాతగారి కవితా మాధుర్యానికి పరవశులై ఆయనకు కనకాభిషేకం చేసి 1,00,000 వరహాలు కానుకగా ఇచ్చారట.
అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి అని అన్నాడు. రంగయ్య ఇంకేమీ మాట్లాడకుండా బండి తోలటంలో నిమగ్నుడయ్యాడు. మధ్యాహ్నమైంది. మధ్యదారిలో శేషాచార్యులు, చూడు రంగయ్య, కొంచెం బండి ఆపావంటే దూరంగా కనిపించే గ్రామంలో దాహం తీర్చుకువస్తాను అని అన్నాడు. రంగయ్య బండి ఆపి, మీరు దిగకండి, నేను వెళ్ళి మీ పనికి తగిన బందోబస్తు చేస్తాను అంటూ చేలకు అడ్డం పడి పరిగెత్తి వెళ్ళి కొంతసేపటికి ఒక బ్రాహ్మణ కుర్రవాడి చేత పెద్ద చెమ్ములో మజ్జిగ పట్టించుకొని వచ్చాడు. శేషాచార్యులు ఆ మజ్జిగ తాగి బ్రాహ్మణ వటువును పంపేసి, రంగయ్య, నీది ఎంత దొడ్డబుద్ధి అని మెచ్చుకున్నాడు. దానిదేముందిలేండి అంటూ రంగయ్య బండి తోలాడు. సాయంకాలానికి బండి వెంకటాపురం చేరింది. శేషాచార్యులు ఇంట్లోకి వెళ్ళి తన పనిమనిషి ద్వారా రంగయ్యకు బండి బాడుగు 5 వరహాలు పంపాడు. రంగయ్య బండిని తోలుకుపోతూ డబ్బులు వద్దన్నానని అయ్యగారితో చెప్పు అని పనిమనిషితో అన్నాడు. పనిమనిషి ఈ మాట చెప్పేసరికి శేషాచార్యులు విస్తుపోయి బయటికి వచ్చి చూశాడు. బండి అప్పటికే చాలా దూరం పోయింది. శేషాచార్యులు చప్పట్లు కొట్టి బండిని ఆపి దగ్గరకు వెళ్ళి రంగయ్య వద్దంటున్నా బలవంతంగా డబ్బు ఇవ్వబోయాడు. రంగయ్య ఆయనతో, మీరే చెప్పండి, ఒకరికి దానం ఇచ్చినది తిరిగి తీసుకోవచ్చునంటారా అని అన్నాడు. శేషాచార్యులకు ఆ మాట అర్థం కాక, నీ మనసులో ఏమున్నదో సరిగ్గా చెప్పు అని అన్నాడు. మీరు నాకు ఇచ్చే బాడుగా రాజా రఘుపతిరావు గారు మీ తాతగారికి చేసిన దానం కాదా అన్నాడు రంగయ్య. నిజమే, కాదని ఎలా అనగలను అన్నాడు శేషాచార్యులు. రాజా రఘుపతిరావు గారు మా తాతగారు. అయితే నేను మీకు కనకాభిషేకం కాదు కదా, దుశ్శాలువలు కూడా కప్పలేని స్థితిలో ఉన్నాను. మిమ్మల్ని నా బండిలో తీసుకువచ్చినందుకే ఉప్పొంగిపోతున్నాను. మీ నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేను, క్షమించండి అంటూ రంగయ్య బండి తోలుకుపోయాడు. శేషాచార్యులు కొయ్యబారిపోయి బండికేసి చూస్తూ నిలబడిపోయాడు. ఇలా బ్రతికి చెడ్డవాడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కె. సుమిత్ర. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చందమామ కథ సోదర ప్రేమ. ఒక రాజు దగ్గర కొందరు బానిసలు పనిచేస్తుండేవారు. ఒకసారి ఖజానాలో ధనం తరిగిపోయింది. దాన్ని సరిచేయటం కోసం ఒక్కొక్క బానిస కష్టపడి సంపాదించి 1000 రూపాయలనిస్తే రాజు విడుదల చేస్తానని అన్నాడు. బానిసలో 2 అన్నదమ్ములున్నారు. తమ్ముడు బలహీనుడు, అన్న బలశాలి. అతను బాగా కష్టపడి శ్రమించి 1000 రూపాయలు చేర్చి రాజుకిస్తూ, ఇది తీసుకొని మా తమ్ముణ్ణి విడుదల చెయ్యండి అని అన్నాడు. నువ్వు శ్రమపడి సంపాదించినది నీ తమ్ముడికి ఎందుకు ఉపయోగిస్తున్నావు అని రాజు అడిగాడు. నా తమ్ముడు దుర్బలుడు, పనిచేయలేడు. నేను ఇంకా పనిచేసి నా విడుదల కూడా పొందగలను. నేను విడుదలైపోతే నా తమ్ముడి సంగతి ఎవరు చూస్తారు అన్నాడు అన్న. రాజు అతని సోదర ప్రేమ చూసి డబ్బు తీసుకోకుండానే అన్నదమ్ములను విడుదల చేశాడు. ఇలా సోదర ప్రేమ అనే ఈ కథ సమాప్తమైంది. రామనాథం తెలివి. ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్. ఇక కథలోకి వెళ్దాం. చెంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్టుగా తేలింది. ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చెంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు, వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చెంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో చెంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరు వచ్చాడు. అద్దె ఇంటి కోసం కాళ్ళరిగేలాగా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టుగా తెలిసింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చెయ్యాలని షరతు పెట్టాడు. రామనాథానికి ఈ షరతు నచ్చింది కాదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల బకాయిలు పడకుండా అద్దె చెల్లిస్తూ ఉంటామని అనుకున్నాడు. కాని ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించనే లేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్ళున్నాయి. వాటిలో ఒకదాన్ని అద్దెకిస్తుంటాం. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం. ఇది అన్యాయం. అయినా మాట వరసకు అడుగుతాను, ఏడాది తరువాత నేను ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం.
ఇందులో అన్యాయమేమీ లేదు. ఇల్లు నాకెప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాల గని ఉన్నట్టుగా వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్దల్లుడు సకుటుంబంగా ఇక్కడికి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యరు. మనమిప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తరువాత నువ్విల్లు ఖాళీ చేయకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గుర్నాదం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దల్లుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవటానికి ఒప్పుకోరు కదా. ఏడాది తరువాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గుర్నాదం. ఆ ప్రకారం రామనాథం గుర్నాదం ఒప్పందం రాసుకున్నారు. తరువాత రామనాథం భార్యా పిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తరువాత ఒకనాడు గుర్నాదం రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల నెల అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకటం నాకు సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరి మాట మరచిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడిచిపోవాలనిపిస్తుంది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మరిచావా అని అన్నాడు. ఏం మరవలేదు, మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దల్లుడు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆదుర్దాగా. అదేం లేదు, వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకిష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం, లేకుంటే ఈ నెలాఖరుకి ఖాళీ చెయ్యి అని అన్నాడు. గురునాథం ఇలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడ్డవాడిలాగా ఒక క్షణం పాటు నిశ్చేత్తుడైపోయి అంతలోనే తేరుకొని, ఇది పచ్చి దురన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచటమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో న్యాయం ఇంకా కొన ఊపిరితో లేదన్నైనా గుర్తించినట్లుంది. నా మాట కాదంటే అద్దె తగ్గించటానికి నేను చేయవలసింది చేస్తాను అని అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకొచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఇళ్ల కొరత ఎక్కువగా ఉంది. అద్దె తగ్గించటానికి మీరేమీ చేయలేరు. కాబట్టి కొత్త ఒప్పందం రాయించటం మంచిది అన్నది భర్తతో. గురునాథం తన మాట మీద నిలబడ్డాడు. రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తరువాత కొత్త ఒప్పందం రాసుకొని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందమేదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. ఉత్త పుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి, వెర్రిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు. ముందే ఒప్పందం రాశావనుకో, అప్పుడు గురునాథానికి ఇంటద్దె వలన 100 రూపాయలు ఆదాయం పెరిగినట్లు. నెలలాగి రాశాను కదా, అందువల్ల గురునాథం ఆదాయం 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథం కుమిలిపోవాలనే అలా చేశాను అని అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు రామనాథం భార్యకు. ఇలా రామనాథం తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. 3 రాగి డబ్బులు. ఇది చీనా జానపద కథ. ఇక కథలోకి వెళ్దాం. ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు. కావడి బద్దకు 2 చివరలా వెదురు తట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకొని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు. జనసమర్థమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తిని సాగించుకోవలసి వచ్చేది. అతను అమ్మే సరుకు సందులలోనూ గొందులలోనూ అమ్ముడయ్యేది కాదాయే.
ఇలా ఒకనాటి ఉదయం చాంగ్ కావడిని భుజాన వేసుకొని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని భుజం తట్టి ఆపి, బాబూ, నా చిలుము నిండా పొగాకు నించుతావా అని అడిగాడు. చాంగ్ అటు ఇటు చూశాడు. కావడి దించటానికి అవకాశం కనిపించలేదు. ముసలివాడు 3 రాగి డబ్బులు చూపాడు. నిజానికి చిలుము నిండే పొగాకుకు అది పెద్ద ధరే. ఈ రద్రీలో కావడి దించటం నా వల్ల కాదు. నీ చిలుము నువ్వే నింపుకో తాత అన్నాడు చాంగ్. ముసలివాడు తన బొటనవేలు, చూపుడు వేలు ఉపయోగించి 3 పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు. ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు. అయితే చిలుము ఇంకా నిండనే లేదు. వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగూ పట్టించాడు. చాంగ్ నోట మాటలేక మోసం జరిగినందుకు ఎంతగానో బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలాగా ఉండిపోయాడు. వృద్ధుడు చాంగు దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి 3 రాగి డబ్బులు చాంగు తట్టలో పెట్టి చిలుము అంటించుకొని జనంలో కలిసిపోయాడు. హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్టుగా అనిపించింది. గిట్టుబాటు కాని బేరం బరువేమంటారు అనుకున్నాడు చాంగ్. కానీ నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవలసి వచ్చింది. కావడి దింపి చూసేసరికి వెనక తట్ట నిండా రాగి డబ్బులు ఉన్నాయి. చాంగు చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతూ ఉంది. అతను చప్పున ఆ తట్టను 2 చేతులా పట్టుకొని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికి వచ్చి పడ్డాడు. అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందరవందరగా నేలమీద పడ్డాయి. సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి. అతను ఆ స్థితిలో ఉన్నప్పటికీ పోగు చేసి తన కొయ్యపెట్టెలో డబ్బునంతా వేసేసి మూత వేసేశాడు. తరువాత అతను ఇంటి బయటికి వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోటానికి ప్రయత్నించాడు. కొద్దిసేపట్లోనే లోపలి నుంచి కంగుమని మోత వినిపించింది. అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టె మూత పైకి లేచి ఉంది. పెట్టె పూర్తిగా నిండి దాని నుంచి రాగి డబ్బులు కింద పడుతున్నాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. చాంగ్ ముక్కు గోక్కొని ఆలోచనలో పడ్డాడు. చివరకతను తన వడ్ల గాదె తెచ్చి రాగి డబ్బుల్ని అందులో పోశాడు. ఆ గాదె నిండింది. సాయంకాలం లోపల 3 గాదెలు నిండాయి. కొంతసేపు కూడా తీరిక లేకుండా ఆ రోజు చాంగుకు చేతినిండా పని. అలా చాంగ్ పూర్తిగా సంతృప్తి చెందాడు. తాను ఇప్పుడు ధనికుడు. వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోవలసిన అవసరం లేదు. అతను తనఖా వ్యాపారం చేయటానికి నిశ్చయించాడు. దర్జాగా దుకాణంలో కూర్చొని తాకట్ల మీద జనానికి అప్పులివ్వటం తప్ప తాను ఒకే విధమైన శరీర కష్టం చేయవలసిన అవసరమే లేదు. అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు. అది బాగా కలిసి వచ్చింది. కానీ చిత్రమేమిటంటే అతని ఖజానా పెట్టెలో రాగి డబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందులో నుంచి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించటం లేదు. పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ఒక ముసలివాడు వచ్చి తన దగ్గరున్న కొన్ని వస్తువులు అతనికి అమ్మచూపాడు. అవి ఏమంత విలువగలవి కావు. చాంగ్ వాటిని కొంతసేపు అటూ ఇటూ తిప్పి చూసి, వీటికి ఏమివ్వమంటావు అని అడిగాడు. ముసలివాడు తడువుకోకుండా 3 రాగి డబ్బులివ్వు అని అన్నాడు. చాంగ్ ముసలివాడికి 3 రాగి డబ్బులు ఇచ్చేశాడు. అటు పిమ్మట చాంగ్ పెట్టెలో రాగి పెరగటం మానేసింది. ఇలా 3 రాగి డబ్బులు అనే ఈ కథ సమాప్తమైంది.